నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలిలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కావలి టీడీపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏరియా వైద్యశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏరియా వైద్యశాలలో నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రోగులకు దుప్పట్లు, స్వీట్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. నారా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఆయన చేసిన యువగలం పాదయాత్రకు స్ఫూర్తిగా ఈ నెల 27వ తేదీ కావలి పట్టణంలోనే ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి రూరల్ మండలం కొత్తపల్లిలో ఉన్న యువగలం స్తూపం వరకు మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ మహాపాదయాత్రకు ఎమ్మెల్సీ మరియు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర యాదవ్ పాల్గొంటారన్నారు. ఈ పాదయాత్రకు కావలి నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహాపాదయాత్రకు సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. మా అటే ఉండండి, అటే ఉండండి. జిందాబాద్ కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం పార్టీ చూసి తెలుగుదేశం పార్టీ ఆశయాన్ని రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి, యువతులందరికీ స్ఫూర్తి శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించడానికి పుట్టుకొచ్చినటువంటి రాముడు నారా లోకేష్ బాబు గారు. ఎన్నికైపోతున్నటువంటి రాష్ట్రాల్లో గాడిలో పెట్టాలి, యువతికి చేయూతనివ్వాలి, యువతికి ఒక స్ఫూర్తినివ్వాలి, యువతికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలని యువకులాన్ని ప్రారంభించి 3500 కిలోమీటర్లు తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఒక తాటి మీద నిర్దేశించి ఈ యువత రాక్షస పాలన అంతమొందించినటువంటి యువత డాక్టరు నారా లోకేష్ బాబు గారు. వారి 43వ జన్మదినం అంటే భూమి పుట్టగానే పరిగణించినట్టు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీని ప్రారంభిస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రెక్కలను విరిచి తెలుగువాడి వేడిని వాడిని చూపిస్తూ 1983లో తెలుగుదేశానికి ప్రమాణ స్వీకారం చేసినటువంటి 12 రోజులకి మళ్ళా ఈ భారీ వార్త ఆంధ్రప్రదేశానికి ఒక నాయకుడు పుట్టాడు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో 1983 జనవరి 9న ప్రమాణ స్వీకారం జరిగిందో అదే సంవత్సరం జనవరి 20వ తేదీన మన యువకులు పుట్టాడు. అప్పుడే రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి నిదానంలో ఇప్పటి వరకు కూడా సాగింది. ఎవరు జనరల్గా వారసత్వాన్ని తీసుకున్నాడు, కానీ లోకేష్ గారు తన
వ్యక్తిత్వాన్ని ప్రజలకు చూపిస్తున్నారు, తన జీవతత్వాన్ని ప్రజలకు చూపించారు. యువకుల పట్ల ప్రేమానురాగాలతో యువకులకు ధైర్యాన్ని ఇస్తూ యువకులాన్ని ప్రారంభించారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఒక దిక్సూచిగా మారారు. వారి చేతుల్లో తెలుగుదేశం పార్టీ అఖండమైనటువంటి మెజారిటీని గెలుపుతుంది. రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం ఒక ఉన్నతమైన స్థాయికి వారి చేతిలో నడుస్తున్నారనే నమ్మకం ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఈరోజు నారా లోకేష్ గారి